హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము ఎమ్మి దొండకాయ పచ్చడి మిక్సీలో ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి పచ్చిమిరపకాయలు అన్నమాట. వీటిని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత దొండకాయ ముక్కల్ని వీటిని సైడ్స్ కట్ చేసేసుకొని పొడవుగా సగానికి చేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా కల్లుప్పు తీసుకోండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలన్నమాట. ఇలా దొండకాయ ముక్కల్ని నీటిలో కడిగాక అటు ఇటు సైడ్స్ తీసేసి ఎడ్జెస్ తీసేసి పొడవుగా ఇలా 2 పక్షాలుగా చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కట్ చేసేలోపు మనం మిరపకాయల్ని మగ్గబెట్టేసుకున్నాం కదా, ఈలోపు మనకి ఈ దొండకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుంటామన్నమాట. ఇదిగోండి దొండకాయ ముక్కలు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇవి పచ్చివే అన్నమాట. దొండకాయ ముక్కలు ఏం మగ్గనివ్వట్లేదు, పచ్చివే వేస్తున్నాను. మీ అందరికీ ఉండొచ్చు పచ్చివి వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందని. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 5 వెల్లిపాయలు అన్నమాట, పచ్చివే వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు అండి, కల్లుప్పు వాడుతున్నాను నేను. దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మగ్గబెట్టిన పచ్చిమిరపకాయలు కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. అంతే అండి. ఇదిగోండి చూడండి, కచ్చా పచ్చాగా పట్టేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి మనం ఇందనక మగ్గబెట్టాం కదండి పచ్చిమిరపకాయలు, ఆ బాండియే తీసుకుంటున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది ఇది పచ్చిది కూడా. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేకపోతే లేదు ఇలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా తాలింపు పెడతానమాట. తాలింపు పెడితేనే కదా రుచి అనేది ఉంటుంది. ఇదిగోండి తాలింపు పెడుతున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు అన్నమాట, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది చల్లారాక దీంట్లో వేస్తున్నానండి. ఇందాక మనం పచ్చడి చేసుకున్నాం కదా, దాంట్లో వేస్తున్నాను. కలదిప్పుకోవాలండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి. సూపర్గా ఉంది కదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన చెక్కరిష్ట యూట్యూబ్ ఛానల్. బాయ్.